నల్లమల అటవీ ప్రాంతంలో మరోసారి కార్చిచ్చు రేగింది. మహానంది ఆలయం వెనుక ప్రాంతంలో మంటలు చెలరేగాయి. నామాల తిప్పపై అగ్నికిలలు ఎగిసిపడుతున్నాయి. ఎండుకరల కోసం అడవిలోకి వెళ్లే వారే కార్చిచ్చుకు కారణమని స్థానికులు అనుమానిస్తున్నారు. అడవిలో మంటలు వేగంగా వ్యాపించడంతో భయభ్రాంతులకు స్థానికులు గురవుతున్నారు. కార్చిచ్చుపై ఫారెస్ట్ అధికారులకు మహానంది ఆలయ సిబ్బంది సమాచారం ఇచ్చారు. రెడ్డికి అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ధర్ని కిషోర్ అందిస్తారు. ధర్ని కిషోర్, చూస్తున్నాం మనం ప్రెసెంట్ సిచ్యువేషన్, మంటలు ఏ విధంగా వ్యాపిస్తున్నాయో, భయభ్రాంతులకు చుట్టూ ఉన్న స్థానికులు కూడా ఒక్కసారిగా గురవుతున్నట్లుగా తెలుస్తోంది. ఏంటి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సోని, ఒకవైపు ఎండల తీవ్రంగా మండుతున్న నేపథ్యంలో ఇటు నల్లమల అటవీ ప్రాంతంలో కూడా కార్చిచ్చు వ్యాపిస్తున్న పరిస్థితి కనపడుతోంది. అయితే మహానంది సమీపంలోని నామాల తిప్పపై మరొకసారి అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగడంతో ఒకసారిగా కూడా కార్చిచ్చు రగులుకుంది. ఈ మొత్తంగా కూడా ఎండలు ఒకవైపు ఎక్కువగా ఉండటం, కర్రల కోసం అడవిలోకి వెళ్లేవారు ఈ కార్చిచ్చు కారణమవుతున్నారని తెలుస్తోంది. ఎవరైతే అడవిలోకి వెళ్తున్నారో వారు అగతాయితనంగా లేదా నిపురవలు చెలరేగే విధంగా వాళ్ళు చేయటం, అలాంటి పరిస్థితుల్లోనే ఇది జరిగిందని తెలుస్తోంది. మొత్తంగా కూడా ఈ యొక్క అంశం తెలుసుకున్నటువంటి ఫారెస్ట్ అధికారులు ఆ కార్చిచ్చును ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇప్పటికీ అంటే ఈ మధ్య కాలంలో రెండోసారి అటవీ ప్రాంతంలో కార్చిచ్చు రావడంతో మొత్తంగా కూడా ఒకవైపు ఈ యొక్క మంటలను ఏ విధంగా ఎందుకు వ్యాప్తి చెందుతున్నాయి, దానికి గల కారణాలు ఏంటి అన్నది తెలియని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్నపడుతుంది. అయితే మొత్తంగా కూడా అటవీ శాఖ అధికారులు ఇటు ఈ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఈ కార్చిచ్చు రగలడానికి కారణాలు ఏంటన్న దాని మీద పరిశీలిస్తూ వాటిని నిరోధించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ఈ మంటలను ఆపే ప్రయత్నం ఫారెస్ట్ అధికారులు చేస్తున్నారు.